కడిగి బూడిద నీళ్లు పడవేసి ముత్యాలు తీసి మళ్ళా దండవల్లుకొని నా మెడలో వేసుకుంటా అని లేని మాటలు ఆ రాజుతో చెప్పి ఆ విధముగా ఆ రాజు వెనక గెలుసుతా మహారాజు 3 దోషులమ్మ అటువంటి ఒక్క బూడిద తీసి కొంగులో పోశాడు. పల్లెత్తి పక్కపక్క నవ్వాను. బూడిది వేళ తీసుకువెళ్తానన్న రాజుతోని వేడ కానీ అతని చేతిలో 3 దోషుల బూడిది తీసుకువెళ్తున్నాను. ఇక నాకు వచ్చిన బాధ లేదు. ఇక బాబు నేను ఇంటికి వెళ్తాను. పొద్దు బిడ్డ ఈ సికెట్లో ఏమి వెళ్తావు అన్నగా ఇక ఇంటికి వెళ్తాను బాబు, ఒక్కసేపు నేను ఇక్కడ ఉండలేను. ఇంటికి వచ్చినాక తల్లికి వెనక సరైన బుద్ధి చెప్పండి అని ఆ రాజుతో మాయ మాటలు చెప్పి అక్కడితో ఆ రాజుతో సెలవు తీసుకొని బయటికి వెళ్ళి వాడుకుంటూ పాడుకుంటూ సంతోషపడుకుంటూ అల్లో నేరడల్లో వాడుకుంటానే పాడుకుంటానే అల్లో ఒక కొత్త కుండ తీసుకువచ్చి కుండలో నాకు బూడిది పోసి చిప్ప బోర్లేసి ఇంట్లో పెట్టాను. సలవార స్నానములు వాడి వేషం ఇప్పుకొని రాజు వేషం ధరించుకొని మరి హాయిగా నిలిచి ఉన్నాను. మరి మాకైతే బిడ్డలో ఉన్నది. రాజు దగ్గర కొలుసుతా రాజు తెల్లవారుగా చూశాడు. ఎవరు రాలేదు కష్టం కాడికి. అద్దం రాత్రి నిద్ర పొద్దుల్లా నా బిడ్డని కొట్టి సాగనంపుతుంది నా భార్య తాగవతి. ఇంటికి వెళితే దాన్ని ప్రాణం తీస్తారని సౌర్యమైన కోపంతో ఇంటికి వస్తా ఉన్నాడు. కోపం మరి అద్దము రాత్రి వేళ 12 కొట్టే నైట్ వేళ నా యొక్క భార్య తారవతి కొట్టి తిట్టి కోపగించి నా బిడ్డని ఇక నేను కాష్టము కాడ నేను కాపలా ఉంటే నా వద్దకు పంపుతుందా నా బిడ్డని. ఇక నా భార్య వద్దకు వెళ్ళిపోయి ఇప్పుడు నా భార్యని ఎల్లలేని దెబ్బలు కొట్టి ఎల్లలేని మాటలని దానికి బుద్ధి జ్ఞానం చెప్పి వస్తున్నా అని తెల్లవారే సైమమయ్యాది. తెల్లవారే సైమానికి అడావిడిగా నేను ఉండే 7 మేడలకు వచ్చాను. బామరో పోతారు వాటి మాలులోనా ఇక నా ఏమి పనులు చేస్తున్నావు? బయటికి వెళ్తావా లేకపోతే ఏం బాగా వచ్చింది? ఎందుకు బాగానే ఉలికులికి పడుకుంటా వస్తాను? ఏమైనా దయ్యం పట్టిందండి నాకు? ఏమి బాధ వచ్చింది? ఎందుకు ఏకిరంగా వచ్చి ఆడ్చాడ్చి పిలుస్తున్నావా అని తీయటి మాటలతో ఇక నా మాట్లాడుతున్నావా తారువతి? అద్దం రాత్రి వేళ 12 కొట్టే నైట్ వేళ నా బిడ్డ నేను పువ్వుల కాదుకున్న నా బిడ్డని చెంపవాతిని కొట్టి తిట్టి అనరాని మాటరాని తిట్టరాని తిట్లు తిట్టి ఇక నీకు పెళ్లి కాదు పేరంటం కాదు నువ్వు ఎందుకే నాకు పుట్టి సావు అని వెళ్ళలేని మాటలు అని నా బిడ్డని కొట్టి తిట్టి నేను కాపులో ఉండే కాష్టం కాడికి నా బిడ్డను పంపుతావా?
ఈ గోరం బాగా గోరోడి మీద పడా నీరే ఏం పుట్టిందని ఊరుకా చుట్టుగా అనుకోడతారు నిన్నేమన్నా కష్టాల గడకు సచ్చినోడు దయ్యం అని మిగుతాడు నేను నీ మీద పూర్వమైందా దయ్యం పట్టిందా భూతం పట్టిందా నిన్ను ఎందుకు కొడతాను బాబో ఇదేందా ఇదే పాప ఏమిటి రాజ్యాతి రాజుని వీరాతి వీరిని నన్ను ముడ్డ కొడకమంటావా నా బిడ్డని కొట్టి తిట్టి కోపగించి 12 కొట్టే నైట్ వేళ చాప్రా ఉండే కాష్టాల గాడికి అప్పుడే చెప్పినా ఓ నల్ల మొగ పోడా మొద్దు మొగ పోడా మన బిడ్డ ఉండద్దు బిడ్డకు పెళ్లి చేస్తాము అంటే నా మాటినవా నా బిడ్డ ప్రతిక కట్టింది అవును ఆ ప్రతిక మీద ఉంటుంది అవును ప్రతిక మీద ఉంటుంది ఆ ప్రతిక పాడవాడ ఉండబడుతుంది కావాలి ఆ దయ్యమై నిన్ను మింగింది నీ మీద పూర్వమైంది నన్ను బట్టి కామిరమై నన్ను బట్టి భూతమై నన్ను బట్టి నువ్వు వచ్చి నన్ను కొడుతున్నావని నాతో మాట్లాడుతున్నావా మాట్లాడితే మర్యాద దక్కపోదు మరుమిక్కిని మాట్లాడితే మర్యాద దక్కపోదు ఏ రోజు లేదు తల్లిని కంటికి రెప్పవలే కాపాడుకునేవాడు అమ్మ బిడ్డ నిన్నాడు కొట్టి తిట్టి బాబు దగ్గరికి అర్ధరాత్రి లేకపోతే కథ వైదు ఎవరు చెప్పారు మీ బాబు అంటాడు బాబు అమ్మా అమ్మని కొట్టేది అందుక అవునమ్మా 12 కొట్టే నైట్ వేళ వచ్చి బాబు బాబు అమ్మ నన్ను కొట్టి తిట్టి కోపగించి అనరాని మాటలని తిట్టరాని తిట్లు తిట్టి ఇక నన్ను 7 మేడలెల్ల కొట్టింది బాబు ఇక నేను బతకరు బాబు నీ ముఖం చూసి నీతో మాట్లాడి నీతో మందలిచ్చి ఇకలా నేను వెళ్ళిపోదామని నేను కాపులో ఉండే కాస్టప్ కాడికి నేను వచ్చాను బాపా అని నాతో మాట్లాడలేదా బిడ్డను ఇది న్యాయమా అన్యాయమా నువ్వు చెప్పిన మాటలు విని తప్పగా కలదీపాల స్నానం చేసి అందమైన వస్త్రాలు ధరించుకొని పాల పెరుగుల భోజనం భుజించి ఆ మట్టెకోల మంచం పైన హాయిగా పడుకున్నాను నీ వద్దకు నేను రాలేదా నీ వద్దకు నేను రాలేదా సాక్షిగా వీరి మీద ఒట్టు విని పొడగొట్టుకున్నట్టు మీ అయ్య గుడ్డ ఎట్లా దిగుతాడే కదా గిర్ర గిర్ర దిగుతాడే అంత ఆయన కైనేత్రముడు ఈయన కాష్టల గడ్డ కావాలడు కాబట్టి ఇక ఎర్ర ముద్ద పచ్చ ముద్ద తీసుకొచ్చి దింపి నీ నోట్లో పెట్టాలి ఇక మళ్ళీ కొబ్బరికాయ తెచ్చి మీ అమ్మని ఎట్లా కొట్టాలి ఇంకొక 2 కొట్టు ఊది బట్టలు తెచ్చి నీ ముక్కులో పెట్టాలి అంటే ఎక్కడ ఉండు వస్తావా నువ్వు నాన్న మిత్ర సేవ మీరు బాబుని మొత్తం దయ్యాల చీర కట్టింది మొత్తం దయ్యాల చీర కట్టింది ఆ దయ్యాలన్నీ మీ బాబుని పట్టలే దేవుడు మల్లమ్మ దేవుడు మల్లమ్మ నా ముంగట నల్లమగం ఉండబట్టు
దేవుడు మళ్ళీ దగ్గర పోయి నిన్ను ఏం పట్టిందో చూసాను ఇగో మా రాజు ఏం పట్టింది కదా చూసారా దేవుడు మళ్ళా నిజేనా దేవుడు మళ్ళా కావాలంటే ఏ దైవం పట్టిందో ఏ భూతం పట్టిందో చూసే ఏం పట్టిందో చెప్పవాలి అవి కుక్క లాంటిది సాయంత్రకాయ కూడా వస్తున్నాయి నేను దేవుడు కూర్చోవాలంటే నాకు ముంగట పెడితే దేవుడు వస్తాడు ఏంటిదా పెట్టింది ఊదిబత్తి ముట్టియాలి దేవుడు వస్తా ఊదిబత్తిరా అది మీ అయ్యకు పెట్టుడు అగరబత్తి లేవన్నా కానీ అగరబత్తి దగ్గర పెట్టాడు నోరు పోతుంది మరి అగరబత్తి పెట్టాలి పెట్టన్నా సరే ఒక 10 ఏళ్ళ ముట్టియానా ఒకటి 2 ముట్టియానా ఒక్కటి పెడితే వస్తుంది ఎమ్మడే ఒక్కటి ముట్టించినా ముట్టించినవా ఇక వస్తాను రావాలి దేవుడు అంత కారపడే అది మీ అయ్యకి వేయాలి తల్లి రెండార అట్లుంటే అన్ని జ్ఞాపకం నేను ఉసుకరవిత్తిన్రో నేను హుషారుగా దాన్ని బీషా నేను కారపల్ల విత్తిన్రో బీషా నేను కాంతిగా దాన్ని బీషా నేను అది పోయిన విత్తిన్రో బీషా నేను పోతున్న దాన్ని బీషా ఒక్కటి చేరినట్టుగా ఈ నాకు ముందు 10,000, 15,000, 25,000 బిడ్డ అంటే ఆపరి కింద నీకు ఇంత బాధపడదు ఏమి బాధ ఏమి ఆపది ఎవరు ఆపుతున్న మరి చెట్టు ఆయనది ఆయన ఆత్మ చూడాలి రాజు దయ్యం పట్టిందా మరి భూతం పట్టిందా అబ్బా బిడ్డ ఎక్కడికి పోయింది అనుకుంటారా బిడ్డ ఎక్కడికి పోయింది నాకు చెప్పు నేను చెప్తా కాస్తల గడ్డ కాడికి పోయింది బిడ్డ నువ్వేమైంది అనుకుంటానో బిడ్డ ఇక సచ్చినోడు దయ్యమై పట్టిండు కావచ్చు అనుకుంటా అబ్బా బిడ్డ నేను కూడా సేమ్ కట్ట అనుకుంటాను బిడ్డ అందుకే అనుకునేది పట్టిందా పట్టింది బిడ్డ పట్టింది అందుకే దయ్యం బట్టి ఆ ఇంటికి చాలా బాగా చెప్తాడా ఆగమాగం చెప్తాను బిడ్డ ఇక లేకపోతే తెల్ల ఆడితే ఇక అలా చిన్నాళ్ళు పెద్దలు అందరూ పోతారు బిడ్డ ఆ తెల్లారి ఇక పట్టుకపోతుంది దీనిని కూడా తర్వాత వంత పోతుంది ఇలా పెద్దలు అట్ట దయ్యాన్ని పట్టుకపోవద్దు దయ్యాన్ని పట్టుకోవద్దు అని చెప్పు బిడ్డ ఈ మనిషి బతకాలంటే ఇలా చిన్నాళ్ళు పెద్దలందరూ బతకాలంటే బిడ్డ ఎక్కువ లేదు బిడ్డ 36 కోడిగుడ్లు కావాలి 36 కోడిగుడ్లు కావాలి అవి ఉడకబెట్టి తీసుకురావాలి బిడ్డ ఇంకా నేను చెప్తా చెప్పినాక బిడ్డ ఇక 36 కోడిగుడ్లు ఉడకబెట్టి తెచ్చి 3 తీర్ల కళ్ళు కావాలి బిడ్డ ఒక్క చెట్టుకు పొంగులొట్టి ఒక్క కాటన్ బీర్లు ఒక ఫుల్ బాటిల్ బిడ్డ 3 తీర్లు తీసుకొచ్చి అవి దెబ్బ కింద ఘటం పట్టుకుంటా ఆ కోడిగుడ్లని గావు పట్టాలి బిడ్డ కోడిగుడ్లని గావు పట్టాలి ఏంటి బిడ్డ గ్యాస్ పెట్రోల్ ఆయిల్ బిడ్డ దేవుడు పాడబడ మధ్య చెప్తున్నావు అంతే అయ్యో మొత్తం అడుగులేదు ఎందుకు బిడ్డ అడుగుడవద్దు దేవుడు ఏం చెప్పింది అయ్యో దేవుడు వచ్చి ఎట్లా కూర్చుంటుందా నా దేవుడు సత్యం గల దేవుడు సత్యమైన దేవుడు నా గొడ్డ కాడికి వచ్చాడు నా గద్దె కాడికి వచ్చి అందరు మొక్కుతారు నువ్వు మొక్కవా నా నువ్వు మొక్కవా అంటే పీక్కుంటారు బాగా
ఇగో నాన్న కొట్టుడు కాదు కానీ నీకేమన్నా తెలివి ఉందా? నీకు మ్యాండ్ ఉందా? నీకు దిమాక్ ఉందా? ఎందుకే చెప్పే మైండ్ ఉన్నదో లేదో దిమాగ్ ఉన్నదో లేదో మన బిడ్డ పేరు చెప్పుకొని ఎవడో వచ్చిండు నిన్ను మాయం చేసిండు, ఆ బూడిది పట్టుకొని పోయిండు. నిన్ను పూల మొక్కలో వేసిండు. ఆ బూడిదని గంగలో కలపడానికి వస్తాడు కాబట్టి ఆ గంగ కాడనన్నా కావాలని చాలా మంచిగా. వీడు ఎంత తెలివి కల్లవాడు, ఎంత గొప్ప రాజు వీడు. వీడు ఇంత తెలివి కల్లవాడు. నన్ను ఎన్ని దిక్కులా తప్పించుకుంటూ వస్తున్నాడు. నా వద్దకు మాయ వేషం వేసుకొని వచ్చి అతని మెడలో ఉన్న ఆ ముత్యాల వరము తెంపి ఆ బూడిదిలో పడేసి మళ్ళా ఆ బూడిది ఎత్తుకున్నాడు. ఈ ముత్యాలు కడిగి మళ్ళా దండలు కొని నా మెడలో వేసుకుంటున్నాని నా బిడ్డ రూపంలో వచ్చాడు. వాడు నా కనులనే కట్టి నన్నే మోసం చేసి ఆ కాలిన బూడిదని పట్టుకొని వెళ్తున్నాడు. మరి కాలిన బూడిది పట్టుకొని పోతున్నాడు. ఈ బూడిది పట్టుకపోయి గంగల కలపడా? ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 16 మందిని జమలను మాట్లాడి మరి ఆ యొక్క గంగ పొడుగుతా కాపులో పెట్టాను. ఎవడు వస్తాడో ఈ బూడిది తీసి గంగల కలుపుతాడు వాడిని దొరకబట్టుకొని నా వద్దకు తేండాని మరి ఆ యొక్క గుతుప పోలీసులని జమలని ఆ యొక్క గంగ పొడుగుతా కాపులో పెట్టాను. మరి అక్కడికి ఎవరు పోతున్నారు? ఎన్ని విధాలుగా చేసుకుంటూ వచ్చాము కానీ తండ్రి బూడిది తీసుకువెళ్లి గంగనదిలో కలపవలేదు. గంగనది కాడమైన గాని ఇక్కడ ప్రధాని వాళ్ళు కావలిస్తే దొరకబట్టడం లేదు. నన్నే బొంత కొట్టినని మిలిటరీ పోలీసులను తీసుకువచ్చి ఈ వారి గంగలకు గంగ దగ్గరికి వచ్చి గంగల బూడిదని కలిపిన వారిని ఎవరైతారో వారిని తీసుకొని నా దగ్గరికి రాండి. గంగనది ఎంత పొడిగా ఉంటాదో అంత విధముగా మిలిటరీ పోలీసులని కావాలిగా పెట్టారు. ఈ తండ్రి కాష్టముల బూడిది గంగనాథులు ఎట్లా కలుపుదామో తండ్రి నాకైతే ఏది తెలియదు. ఇక నాకు ఏమి తెలియదు కనుక నీకే తెలుసు అంటున్నా. ఇక నేను ఎట్లయితే ఈ కాష్టములో బూడిది గంగలో ఎలా కలపవలను, ఆ యొక్క మిలిటరీ పోలీసు వాళ్ళని ఎలా మాయ చేయగలనని, ఇక నాని ఎట్లా ఇవ్వాలని తల్లి నీకు చక్కని ఒక ఉపాయం చెప్పుతాను. నేను అడగాని అటువంటి ఒక బెస్తోలు ఇంటికి వెళ్ళి ఉడత నారాయణ ఇంటికి వెళ్ళి అతను పెట్టుకున్న గుడ్డ కోసి నేను తీసుకుంటాను. అతని దగ్గర ఉన్న ఉలకట్ట నేను తీసుకుంటాను. బెస్తవారి వేషం కడతా. బెస్తవారి వేషం ధరించి నేను గంగనాథి ఒడ్డుకు నేను గంగ దగ్గరికి వెళ్ళగా నీవు ఇంటికాడ కొత్త అంచెలోన తండ్రి ఎటువంటి ఒక దినుసులు తింటాడు. నవవారే కూరలు, పిండి వంటల భోజనములు చేసి కొత్త అంచెలు పెట్టుకొని తండ్రి బూడిద వెడగానే ఇవ్వటువంటి కొత్త అంచెలు పెట్టుకొని నా వద్ద నీవే రావాలే
4 తీర్ల కూరలు చనిపోయిన వారికి పిట్టకు ఏ విధంగా పెడతాము అదే విధంగా కొత్తంచులు పెట్టుకొని ఆ యొక్క తండ్రి ఒక బొడ్డు పెట్టుకొని తలాపున అడగొడ్డు ఒక శ్రేస్తు పైన పెట్టుకొని ఆ ఒక గంగనాథి ఒడ్డు పైకి చేరుకోవాలి. వారి దగ్గరికి వచ్చి కొడుక మీ తండ్రి బూడిది అంటావా, మనము పట్ల పడిపోతాం. వారి దగ్గరికి వచ్చి కొడుక పెద్ద ఊసయ్యా నేను ఏమన్నాను కొడుక, నీవు గంగకి వెళ్ళి శాపలు పెడకరా కొడుక అన్నాను. అనగా నా మాట వినక ఆమెకే మరలబడ్డావు. కోపం వచ్చి 2 దెబ్బలు కొట్టా. కొడుక నువ్వు అన్నం తినక 3 రోజుల పొద్దు అవుతున్నది. కొడుక నీ కోపమేలా తాపమేలా కన్న తల్లి పైన ఎందుకు రా కోపమిస్తామని చెప్పి నవవాయ కూరల పిండి వంటల భోజనంలో 5 ఆకులు ఇస్తారులు పెట్టి తీసుకువచ్చిన ఆ చేతులు పెట్టేవాళ్ళని నీవు. నాకు వద్దు అన్న వద్దు అని చెప్పి నేను తీసుకువెళ్ళి ఆ గంగ ఒడ్డు పైన పెడతాను. పిట్ట వస్తాని ఆ అన్నం ముడతారు. చనిపోయిన తండ్రికి స్వాంతి. నీవు అలా ఏమనగా కొడుక నీవు అన్నం అంటే తినపోతీవి, అమ్మలను రావు కొడుక అని కొత్త కుడులో ఉన్నది కదా తండ్రి బూడిది, అది పట్టుకొని గంగలకు రావాలి. నేను తాగనని నేను మరింత లోతులకు వెళ్తాను. తాగని కూడా కాని నువ్వు లోతులకు రావాలను. నా చేతిలో ఉన్న వలకట్టందుకుని బుడ్డి మీద కొడతా, కుండ పగిలి ఆ బూడిది వెనకని గంగలో వెలిసిపోతా. తండ్రి కాస్తము బూడిది వెనకని గంగలో కట్టిన విధముగా కొడుక ఎందుకురా ఈ తల్లి పైన ఇంకా నీకు కోపం సరిపోతలేదా అని చేతులు ఎత్తి దండం పెట్టవలను. ఒళ్ళ ఉన్న అటువంటి చేతిలో ఉన్న వలకట్టందుకొని చేతుల పైన కొడతాను. గాజులు వలిగిపోతావి. నీకు కోపం వచ్చి ఉరికొచ్చి నా జుట్టు పట్టవాలి. నేను నీ జుట్టు పడతాను. కూడా 3 పునుగులే ఆ 3 పునుగులు గంగల మునిగేదా సుతుము వాపు ఒప్పునేదా నేను పడతాను. నా చుట్టూ నువ్వు బట్టి బుడబుడు అంటూ 3 మునుగులు మునిగి గాజులు మెట్టలు తీసి గంగరేవలో పోసి తండ్రి సూతకము తీసుకొని ముట్టుబడి ఒక సూతకము తీర్చుకొని బయటికి వెళ్ళి ఏ రాకొడక నా పైన చెయ్యి వస్తావా అని నువ్వు అనాలి. అమ్మా నన్నే కొడతావా నేనంటాను. ఈ ఊళ్ళో ఉన్నాడు కదా నరసుత మహారాజు దగ్గరికి వెళ్ళి ప్రపంచాన్ని నింపుకున్నామని మరి నరసుతపురి పట్టణము రాజు గొలుసుత మహారాజు దగ్గరికి వెళ్ళి ఇప్పటిక చెప్పుకున్నామని మనం ఇద్దరం కలిసి పులిసుల ముందు నాటకం ఆడి ఇంటి వద్దకు వద్దాం. అవునా అమ్మకు వెనగానే జరిగేది కథంతో చెప్పాను. సరే అమ్మా అని ఇంట్లో ఉంచాను. బెస్తవారి ఇంటి వద్దకు చేరుకున్నాను. నానా చిల్లి తనయ్య చేరుకున్నాను. అయ్యా వృత్తనారాయణ ఇవాళ చేపలకి వెళ్ళలేదా నీవు? నేను పోతున్నాయి ఇప్పుడే కొత్త నీళ్ళు వస్తాను. ఇవాళ ఒక్కరోజు వరకు నీవు ధరించుకునేది ఏమిటి? గుడ్డ పోసి నాకు ఇవ్వాలి. ఏంటి నా గోషి అన్న? నువ్వు ఏది అడిగినా ఇస్తే నా యూనిఫామ్ అడితే ఇస్తున్నా. నా గోషి అడితే నేను గోషి అడిగితే కోపానికి వెళ్తాను. సత్యం తెల్లగా ఉన్నది ఆ గోషి. అది ఇప్పుడు కాదు, సంవత్సరం కింద ఉతికిన దాన్ని ఒకటే. మళ్ళా ఉగాది అప్పుడు ఉతుకాలి. ఉగాది తింటే ఉగాది ఉతుకాలి. మధ్యలో ఉతుకులేదు కదా. సరే తల్లి నువ్వు ధరించుకున్న గోషి నాకు ఇవ్వాలి. నువ్వు అంటే ఒల నాకు ఇవ్వాలి. నీ ఒల బుట్టి నాకు ఇస్తే నీకు ఏమి కావాలని కలిసి మరి ఎట్లా బతకాలి అంటే ఇవాళ ఒక్కరోజు వరకే తెల్లవారుసాక నేను ఇస్తా. నువ్వు ఒలివన్నా ఒలిస్తా, బుట్టివన్నా బుట్టిస్తా. నా గోషి మాత్రం అడదు. నా గోషి ఇస్తుంది కదా. అబ్బో తరాల నుంచి వస్తాను నా గోషి. కళ్ళబొట్టమని చెప్తారు, బాధపడకు. కళ్ళబొట్టమని చెప్తారు. ఎంత ఇస్తావు? ఎంత కావాలి నీకు? నాకు మస్తు పడతాయి. రోజు ఎంత గిరాకీ అయితే తెలుసా? రోజు రూపాయి, ఆటానా, ఏకానా, 1 లక్ష
ఓ 2 లక్షలు ఓ 3 లక్షలు ఇవ్వాలి. ఆటలు ఇక్కడ 2 లక్షల రూపాయలు ఇక్కడ అది ఒక్కరోజు సంపాదన అంతా. నీకు కొంత డబ్బు ఇస్తాను, నీకు బాధపడకు. ఎన్ని ఇస్తావు? ఎంత కావాలండి నీకు? 5 వరహాలు. ఈ మొత్తం యంత్రాన్ని ఒక 3 సంవత్సరాలు నచ్చాయి కదా. 5 వరహాలు తీసి ఇచ్చాను. అతని గోస తీసుకొని నీరు ధరించుకొని మరి ఉలబుట్టు తీసుకొని సక్కకేసుకొని చేతుల్లో ఉలకట్ట పట్టుకొని ఆ గంగనాది ఒడ్డుకు ఇలా వెళ్తున్నాను. బెస్తలమురా మేము బెస్తలమురా గంగజలముల తిరిగేటి బెస్తలమురా మేము బెస్తలమురా గంగజలముల తిరిగేటి బెస్తలమురా చిన్న శాపాలు పట్టేమురా శాపాలు పట్టేమురా పెద్ద పెద్ద శాపాలు పట్టేమురా మంచిల రంగమురా బెస్తలమురా మేము బెస్తలమురా గంగజలముల తిరిగేటి బెస్తలమురా కట్టుకుని వేస్తామనుకుంటూ ఆ గంగ నది పైకి చేరుకుంది. పోలీసు వాళ్ళు పిస్తోల్ నా పిచ్చలతో కాల్చి పిస్తోల్ పిస్తోల్. నీది ఏ ఊరు క్యా? మాది ఇదే నలుసుతపురి పట్నము. అరే తెలుగు నా హిందీ మే బోల్. తెలుగు హిందీ బోల్ బోల్ హిందీ మే బోల్. హిందీ నాదు నాయన, నీ అంత చదువుకోలే మేము, నీ అంత హిందీ మాకు రాదు. అరే నీది ఏ ఊరు క్యా? మాది ఇదే నలుసుతపురి పట్నము. మేము కులానమైన కానీ బెస్త వాళ్ళము. అరే మీది బొత్తలు. అయ్యా మేము బెస్తోళ్ళము. అదే మీది బొత్తలు. బెస్తోళ్ళమయ్యా. అరే ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చానంటే నా తల్లి వేడ గాని 3 రోజుల పొంటి నీవు గంగ వద్దకు వెళ్తలేవు, నువ్వు శాపలు తీసుకొచ్చలేదు అని చెప్పి నాకన్నా తల్లి నన్ను అందుకు నా ఘోరమైన దెబ్బలు కొట్టిందయ్యా. ఇక నేను ఇంటి వద్ద ఉంటానని నేను గంగ వద్దకు వెళ్తానని. అరే ఈ గంగలో పడి సత్తది నీది. గంగలో పడి నేను చనిపోతాను, శాపలు పడతాను. అరే నీది శాపలు పడతావు. అవునా? అరే బిడ్డ ఇక్కడ ఏమి జరిగిందో నీకు తెలుసు? ఏమిటి జరిగిందయ్యా? అరే ఇక్కడ పెద్ద మర్డర్ జరిగింది బోసిడికే. అవునా? అరే నీది ఇక్కడ పట్టద్దు. ఎందుకు నాయన? నీది కుంటలా పట్టుకో. అయ్యా ఈ రోజు వెనకని వెట్టి పరిస్థితుల్లో నేను చేపలు ఇంటి వద్దకు తీసుకెళ్తేనే మా తల్లి ముక్కడన్నే పెడతాయి. లేకపోతే చేపలు తీసుకోకపోయిందనుకో మా తల్లి అగ్గోరమైన దెబ్బలు కొడుతుంది. నా మాట వినడుచండి. అరే బిడ్డ ఇక్కడ మేము ఈ నది ఒడ్డు పైన మొత్తం మీద మాదే ఉన్నది. అందరు మీలే కావలిగా ఉన్నారు. ఇప్పుడు నీది ఒక్కది వచ్చింది. అవునా బిడ్డ? నీది చేపలు పడతాయి. నేను పడతాను, ఏ చేపలు పడతా. అరే బిడ్డ పెద్ద పెద్ద చేపలు పడితే నాదికి. ఓహో పెద్ద పెద్ద చేపలు పడితే నాదికి. పెద్ద పెద్ద మొట్టలు పడితే మొట్టలయ్యా. పెద్ద పెద్ద మొట్టలు కొర్రల మట్టలు పడితే అవి కొంచెం మా బావకి నీకు ఇస్తారు, వంట ఆయనకి ఇస్తారు. ఆయన సీసీ కారాలు కొంచెం వస్తుంది మళ్ళీ. ఓహో ఆయన గోసలో పెట్టుకుంటారు. ఆయన ఎల్లలో పెట్టుకోమయ్యా. ఇద్దరు సరిపోతుంది అక్కడ ఇద్దరు. నీకు వచ్చిన బాధ లేదయ్యా. పెద్ద పెద్ద చేపలు పడితే మీకే ఇస్తా. బిడ్డ చిన్న చిన్న బుడ్డ వర్తలు పడితే తీసుకోపో. వద్దునా? ఓకే సరేనని వల తీసి వేడే కానిటువంటి సముద్రంలో విడుస్తగా నిజముగా వేస్తావారైతేనేమో వల ఏమొస్తుంది, చేపలు పడతాయి. వల వేసి గుంజితే ఏమొస్తున్నది? లట్ట గువ్వలు, ఆ యొక్క పనకప్పలు, మరి అదే యొక్క నాసు అవే వస్తున్నాయి. ఎన్నిసార్లు వేసినా ఒక్క చేప మాత్రం పడటం లేదు. నేను ఎక్కడ ఉండగా ఇంటికాడ ఉండగా మా తల్లి రాసకుమార్త ఎలా ప్రయాణం చేస్తున్నా నా కొడుకు చెప్పిన రకంగా ఇక నేను గంగా నది ఒడ్డుకు హనవకాయ కూరతో నానా విధాల వంట వేసుకున్నా. ఆ కొత్త అంచులో పెట్టుకొని ఆ కొత్త గురిలో నా భర్తని బోడి ఆ కొత్త గురిలో పోసుకొని ఆ గంపలో పెట్టుకొని ఇలా వెళ్తున్నాను. చిన్న చిన్నగా మెల్లె మెల్లగా నాది ఒడ్డుకు వెళ్ళేదా. చిన్నగా
ఖర్చులు చేసి పోసారు వాడి రోజున నీకు నా విడవాసాలని బంగారది ఒడ్డుకు వచ్చాను స్వామి స్వామి ఈ పాటి రోజున లాస్ట్ రోజు అవుతున్నది ఈ బూడిదికి నాకు విడవాస్తాది ఈ కాచేపు అయితే నీ బూడి తీసి గంగలో కలుపుతాను ఈ ఆఖరి చూపోయాది స్వామి ఎంత చక్కటి వాడివయ్యా నీకు నాకు విడవాసిపోయాది ఈ బూడిది గంగల్లో కలిపి నువ్వు లేని మేడలలో నువ్వు లేని మేడలలో నేను ఎలా జీవిస్తున్నాయా అయ్యో శుద్ధ బొందల కాడలు శుద్ధి జీవిస్తున్నాయని ఆ గంగా నది ఒడ్డుకు వచ్చాను నా కొడుకు ఆ గంగలో నా కొడుకు ఈ గంగలో సాబరు పెట్టడానికి వచ్చాడు నా కొడుకు ఊషయ్య నేను ఒక మాట అనగానే పనికి వచ్చాడు అన్నం తినకుంటే వరము తీసుకువచ్చాడు ఇంతకు ముందే గంగలో పడి పడతాడా చేపలు పడుతున్నాడు ఆడు చేపలు పడతాడు నీవే నాని తల్లి నేను కదా కన్న తల్లిని
అయితే ఆయనకి ఏం తెచ్చినావు? కన్నము తీసుకొచ్చాను. అన్నం. సరే సరేనమ్మా, వెళ్ళిపోయి నీ కొడుకు అన్నం పెడతావు. సరే మరి తొందరగా వెళ్ళండి, ఇక్కడ పెద్ద కేసు పడ్డది. తొందరగా వెళ్ళండి. ఆ గంగానది ఒడ్డుకు వచ్చాడు. కొడుకా ఉషయ్య, నా మీద వల్లి వస్తావు నాయన. కన్న తల్లిని కాబట్టి ఒక మాట అన్నాను. అన్నం తిరుగుతూ వచ్చావు అన్నం తిరుగు నాయన అని ఆ ఇస్తారు తీసి నా కొడుకు చేతులు పెట్టి నా చేతికి ఎప్పుడు ఇచ్చాదో అలా చూడగా 4 తీర్ల అన్నం ఉన్నది, 4 తీర్ల కూరలు ఉన్నవి, అన్నం ఉన్నది. నీ చేత అన్నం పెడితే అన్నం ఇచ్చాను, దెబ్బలు పెట్టావు, నీ అన్నం తేను తీసుకువెళ్ళి గంగ ఒడ్డు పైన పెట్టాను. ఒడ్డు పైన పిట్ట వచ్చాది, ఆ యొక్క పిట్ట కానీ ముట్టాడు. అన్నంలో ఒక పిట్ట వైపు ముట్టాడు. అమ్మా నీ చేత వస్తావు అన్నం తిరగలేదు అని గంగలో వెళ్ళిపోయాను. గంగలో వెళ్తున్నాను. ఎప్పుడు నా కొడుకు ఆ అన్నము తీసి గంగా నది ఒడ్డు పెట్టి ఆ గంగలోకి వెళుతున్నాడు. నా కొడుకు చెప్పినట్టు ఈ కుండ తీసుకుపోయి నా కొడుకు ఇస్తారని నాయన కొడుక ఊషయ్య అన్నం అంటే తినపోతుంది ఈ అమ్మలన్న తాగురా నాయన. ఈ అమ్మలు తాగు అని ఎప్పుడు నేను చేస్తున్నానో నేను తాగలని మరింతలో వెళ్ళాను. నా తల్లి వస్తావు నాది, నేను తాగలని మీకు చెప్తాను కాగా చేతిలో ఉన్న వాళ్ళ కట్టెలుకొని బుట్టి పైన పెట్టా. బుట్టి వెనకని పడి ఆ బూడిది వెనకని గంగలో గడిచిపోయాది. ఎప్పుడు బూడిది గంగలో కలిసిపోయారు. నాయన నా మీద ఇంత కోపం ఉంటుందా? నువ్వు చెప్పిన కొద్ది నా మాట వినకుంటూ గంగలకు వెళ్తున్నాము, తిరిగి రారా నాయన. చేతులు ఎత్తి దండ పెట్టకనే ఉలకట్టనుకొని చేతుల పైన కొడితే చేతిలో ఉన్న గాజులు పల్లెల పగిలిపోయారు. ఎప్పుడు కట్టబట్టి ఆ గాజుల మీద కొట్టాడో చేతి గాజులు రాలిపోయాయి. నా కొడుకు చెప్పినట్టు నా కొడుకు జుట్టు అందుకుంటున్నాను. కళ్ళ నిన్న కోపం తెచ్చుకొని కొడుకు చుట్టూ తల్లి బట్టి బుడబుడు అంటే 3 మునుగులు మునిగి గాజులు పెట్టలు తీసి గంగరేవులో పోసి మళ్ళా ఒడ్డుకు ఎక్కాను. ఇక్కడితో చుట్టు సుక్కము వాపుకున్నాము. తల్లి మనకు వచ్చిన బాగలేదని బయటికి వెళ్ళి, ఓ తల్లి నన్ను వద్ద దెబ్బలు పెట్టావు, ఈ నడుచుతో పట్టిన రాడు గొలుసుతో బాగున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నదని మరి ఒకటి తల్లి ముందు వెళ్తున్నది. కొడుకు వెనక ముందుగా వెళుతున్నాడు. కొడుకు తల్లి ఎదురు కలిసి శివరామ రామ శివరామ స్థానంలో వాడి ఆ ఇంట్లో వారు ఉండిపోయారు. మరి వారికి తీవ్ర జరుగుతున్నారు. మరి వాళ్ళు విరుగురు గంగొడ్డు పైన ఇలా చేసి వారింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి పొద్దు ఊకేదాకా చూసా మీకు 6 తప్ప ఎవరు రావడం లేదు. మరి గొలుసుతో మహారాజుకి ఈ మాట చెప్తామని రాజు వద్దకు రానే వచ్చా. పోలీసులు వాళ్ళారా అయ్యా దొరికినారా? అయ్యా మేము గంగా నది ఒడ్డు పైన ఉంటే ఎవరిది రాలేదు, మాది దగ్గరికి ఎవరిది రాలేదు, మీ దగ్గరికి ఎవరు రాలేదు, ఆ ఒక్క 2 వచ్చినాయి. ఎవరు వాళ్ళు? వాళ్ళు బొత్తలు ఓహో బెస్త వాళ్ళు, ఆ బెస్త వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఒక పోరుడు ఇస్తా ఉన్నాడు. ఆడు వల కట్టేసుకొని గంగా బట్టలు చేపల బట్టలు ఇక తర్వాత ఆడి తల్లి ఒక తట్ట పట్టుకొని ఇక అలా అన్నము అంబలి పట్టుకొని వచ్చేది.
అంబలి పట్టుకొని వచ్చి ఓ కొడుక ఓ సయ్యా నీకు అన్నం పెడితే దా కొడుక అని పిలిచింది. అబ్బా ఆంది పోరంది పిచ్చా కోపమే కక్ష కోపం ఆంది అసలు వస్తలేదు. అరే కొడుక నీకు నవగాయ కూరలేండి అని 2 షేపులు ఉన్నాయి, అలా 2 అంగురు పనులు ఉన్నాయి, ఇన్ని రొట్టెలు ఉన్నాయి, ఇంత కూర ఉన్నాయి, ఓ 2-3 తీర్ల కూరలు ఉన్నాయి. అవన్నీ తాళ్ళ పెట్టుకపోయి ఆ పూరని చేతిలో పెట్టి అది మా చేతిలో పెట్టినా మేము తిందాం. ఆ పూరని చేతిలో పెడితే ఆ పూర అట్లనే కొట్టపోయి దనక ఒడ్డు మీద పెట్టి అరే అన్నమన్నా తినకుండా మంచిది అంబలన్నా తాగుదురా కొడుక అని ఆ అంబలి బుడ్డి చేతిలో పట్టుకొని గంగలకు పోయి ఆ పోరు ఇంకింత లోతుకు పోయి ఇది తల్లి లోపలికి పోయి పోయినాక పోరుడు కట్టబట్టి బుడ్డి మీద ఒక్క దెబ్బ కొట్టి అది మొత్తం బలిగి బుడ్డి బలిగా బుడ్డి బలిగి అంబలి నీళ్ళ మీద తెల్లగా పోతాడు. అంబలి మునుగుతున్నాడు, అంబలి తెల్లగా పోతాడు. ఇక తల్లి దండం పెట్టింది, ఇట్లా దండం పెడితే పోడు కట్టబట్టి ఒక్కటి దెబ్బ వేసి ఒక్క దెబ్బ అయితే గాజులు మొత్తం పలిగినాయి. ఇక తల్లికి కోపం వచ్చింది, తల్లి కోపం వచ్చి ఆంది జుట్టు పట్టింది. ఇక పోరని కోపం వచ్చి తల్లి జుట్టు పట్టింది. ఇద్దరు బుడుకు 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 3 మునుగులు మునిగిళ్ళు బయటికి వెళ్ళి మా రాజు గొలుసుతో మారతో చెప్పుకుంటామని నీది దగ్గరికి వచ్చినాయా? 2 నీ దగ్గరికి వచ్చినాయా? ఓరి పిచ్చి వాళ్ళారా, పోలీసు వాళ్ళారా, మీరు ఎంత ఎడ్డి మురుకులు ఉన్నారా? మిమ్మల్ని గంగా ఒడ్డు పన్న కాపులో ఉండండి, ఎవడు వచ్చినా గాని వాడిని దొరకబట్టుకొచ్చి నాకు ఇవ్వండి రా అని మిమ్మల్ని కాపులో పెడితే మరి ఆ అన్నం మటుకొచ్చి కొడుకు చేతిలో పెడితే ఆ అన్నం మటుకపోయి ఆ గంగ నాది ఒడ్డు పైన పెడితే అది పిట్టకు పెట్టినట్టురా. అంటే కొడుకు పెడితే ఒకటే కూర పెడతారు. అవును, రొట్టెలు, షేపులు, అరటి పళ్ళు, అంగూరులు, లడ్డూలు ఆ ఇస్తారుగా పెట్టి కొడుకు చేతిలో తినువాని పెడితే పడకపోయి గంగనాది ఒడ్డు పైన ఎందుకు పెట్టాడు? వారి తండ్రికి పిట్టెలు పెట్టుకున్నాడు. ఇది నాది తెలియదు. మరి అదిగాక మరి ఆ యొక్క కుండలోన అంబలి కాదురా నాయన, అది వాళ్ళ తండ్రి కాలిపోయిన బూర్ది కుండలో పట్టుకొని వెళ్ళిపోతే మరి ఆ కోపం వచ్చి కుండ మీద కొడితే ఆ కళ్ళున్న బూడిద అంతా గంగలో పడిపోయాడు. అంటే అంబలైతే నీళ్ళలో మురుగు. మరి భర్త చనిపోయిన వారికి ముండగాసము తేవన్నంటే మరి ఆ యొక్క చేతికి గాజులు, మెడలు తాలి, కాళ్ళకు మెట్టెలు తీసేస్తే వాళ్ళు ముండబోసినట్లు. కొడుక అని దండం పెట్టాలి, కానీ అది దండం పెట్టలేదు. నా గాజులు వలగొట్టురాకుడు కానీ ఆ 2 చేతులు పైకెత్తాలి. ఆ కట్టె అనుకుని చేతుల మీదకి వెళ్ళి కొడితే గాజులు వలిగి గంగలో కలిసిపోయాలి. ఇక నా మొత్తము కార్యక్రమం అంతా ఒడ్డెక్కాలి. మరి ఈ గంగలో మేము 3 మునుగులు మునిగి మా చుట్టూ వాపుకొని వెళ్ళిపోవాలని ఇద్దరు తల్లిను కొడుకు మరి జుట్టు పట్టుకొని గంగలో 3 మునుగులు మునిగి చుట్టూ వాపుకొని వెళ్ళిపోయారు. అయ్యో అది మాకు తెలియదే. అటువంటి వాడని నువ్వు దొరకబట్టకుండా బెస్త వాళ్ళని వదిలేసి మీరు నా వద్దకి వస్తుంది. ఇక ఈడు ఏమడో గాని ఇక నాకు దొరకబోడు. ఈడు మా దండి ఆ యొక్క ఉపాయాల కల్లవాడు. చల్లగా వరదిల్లాడు. ఇక నా బిడ్డ వద్దకు వెళ్ళిపోయి బిడ్డ అతన్ని దొరకబట్టడానికి నా వల్ల కాదు ఇక, కానీ నా బిడ్డతో చెప్తున్నాను. నా బిడ్డ ఉన్న మాల వద్దకు ఎలా వస్తానున్నాను. గల్లు వెళ్ళు వచ్చేదాను రాని వచ్చాను. అమ్మాడు నన్ను అన్నా అమ్మాడు నా ముద్దులమ్మ అమ్మాడు నా ముద్దులమ్మ ప్రతిజ్ఞలు గట్టి నావా
శిరస్సు మోసుకపోయిన వాడు ఇక నా మాతండి తెలివి కల్లవాడు అతడు నాకు దొరకలేదు. నేను ఎన్ని మారు వేషములు వేసుకొని అతని దొరకబడదామన్నా కానీ నాకు దొరకటం లేదు తల్లి. నా వల్ల కాదు, నీ ప్రతిజ్ఞ పాడు కాదు. వద్దన్న కొద్ది కాదన్న కొద్ది ఈ లోకంలో లేని ప్రతిజ్ఞ కడితివి. ఇక నీకు లగ్నం కాదాయే, నా మనసుకు సంతోషం కాదాయే. ఇక నా వల్ల కాదు, ఇక నీ ఇష్టం తల్లి. బాబు నువ్వు బాధపడదుగా. ఎందరెందరు రాను వచ్చి ప్రతిజ్ఞ చెప్పలేక ప్రాణాలు కోల్పోయినా. నాకు తరలేని మండలం దొరికినది. ఆ తల తీసుకువెళ్ళి నన్ను ప్రాణం చేయాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు అక్కడ దొరకలేదు. అయినా మంచిదే, ఇంత కర్మ వచ్చినా కానీ ఇక ఎవరో ఒకరు ఇంపైన రాకుంటే నేను పెళ్లి చేసుకుంటాను కానీ నా కోపం నువ్వు బాధపడదు అని హాయిగా అన్నం గురించి అర్ధరాత్రి వేళ పట్టెబలం పైన హాయిగా నిద్ర చెందిన వద్దు వద్దు కాదు కాదన్న తోటి తండ్రి ప్రాణము మరణించాడు. ఇక నా ఇంటి వద్ద తప్పదా కొడుక అని మాట్లాడుతున్నావా తల్లి? రాంగవాడ గారి ముగ్గురం వచ్చాము. రాంగవాడ ముగ్గురం వస్తే నలుగురమే పోదామే. నలుగురం పోదామే. తండ్రి కలవలేని ప్రతిక, తండ్రి కలవలేని ప్రతిక. ఇక నేను వ్యక్తి ఎదుగుతేనా అతనైనా ఆడపిల్ల. ఈ ఆడపిల్లని వదిలిపెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తాది? ఆడపిల్ల ప్రతికరని గెలుస్తా, తండ్రి గెలవని ప్రతికరని గెలుస్తా. సెలవులు వెండి నా ప్రతిక గెలుస్తా. నీ కన్న తండ్రి వద్దు వద్దు అన్న కొద్ది ఆ ప్రతికని గెలుస్తూ నన్ను వెళ్ళిపోయి ఇప్పుడు అద్దురా నాయన అంటే ఇక తండ్రి గెలవని ప్రతిక నేను గెలుస్తాను. నాకు చెరువు పెట్టమంటున్నాను. నేను పగవారి వస్తము కింద పోయి వస్తము పైన పోయి రంగులోని పెట్టి గెలిచి రావాలి. శివారం వెళ్ళిపోయి రావాలి. కన్న తల్లి వద్ద సెలవు తీసుకున్నాను. చంపవతి ప్రతిక గెలవాలను, నేను ప్రతిక భంగం చేయగలనని బాగా ఆలోచించాను. నేను గంట గిల్లు అనుకుంటూ వెళ్ళిపోయి ప్రతిక గెలవాలంటే నాకు క్షణము పట్టదు. కానీ కలిగొక ముందు పుట్ట ముందు పెరుగా ఉంది. అర్జునైన ఆడవిల్ల ప్రతిక గడితే ఎంతో మంది వీరాతి వీరులు గమనించారే. దీన్ని ప్రతిక భంగం చేసి దీన్ని 10 మందిలో పంచదానం చేసి నలుగుట్లో నాదిక చేస్తాను అని. మరి దీని ప్రతిక భంగం చేయాలంటే నాకు చక్కని ఒక్క మత్తు మందు కావాలను. మత్తు మందు అయితే దీన్ని ప్రతిక భంగం చేస్తానని. మత్తు మందు అయినా మరుగు మందు అయినా ఎవరి దగ్గర ఉంటుంది?
కులాన భోగము వాళ్ళ దగ్గరనే మరుగు మందులు మస్తు మందులు ఉంటారు. చేతికరము బయటకు తీసి గుర్రం పైన కొలువు తీరి ఈ ఇక్కడికి దగ్గర భోగములు ఎక్కడ ఉన్నారు? తాడిపల్లి పట్టణంలోన ఈ భోగములు ఉన్నారని నేను గుర్రం పైన తీసి గుర్రం ఎక్కి ఎలా వెళ్తున్నాను? రామయ్య నీవే రామ పానగల్ల పట్టణంకు చేరుకున్నారు. ఆ కులాల భోగము వాళ్ళు తల్లి బిడ్డలు రంగసాని మల్లిసాని వారి దగ్గరికి చేరుకొని మీ వద్ద ఉన్నది మత్తు మందు, ఈ మత్తు మందు నాకు ఇవ్వండి. ఇగో నా దగ్గర ఉన్న చక్కని 5 వరాలు తీసి నిలుస్తా. భోగములతో మాట్లాడి వారి దగ్గర ఉన్నటువంటి మత్తు మందు తీసుకొని మరి నా దగ్గర ఉన్న 5 వరాలు తీసి వారి చేతిలో పెట్టి గుర్రం మలుపుకొని దేవరామ రామ దేవరామ హడావిడిగా ఇంటి వద్దకు చేరుకొని అర్థం రాత్రి నిద్రపోతేగా జ్ఞానం చేసి రకరకావట్టు శంపవతి మేడలకు చేరుకున్నాను. మరి కిటికీ దర్వాజలు చెల్లి నేను జుల్లు వెనకాల లోయలకు వెళ్ళాను. హాయిగా పవలించున్నది శంపవతి, హాయిగా నిద్రిస్తున్నదే. దీన్ని ప్రతిక గెలవలంటే చెల్లం కాదు, దీని ప్రతికే భంగం చేస్తారని ఆ యొక్క మత్తు మందు తీసి శంపవతి పైన కొట్టాడు. శంపవతి పైన కొట్టగానే ఇంకా హాయిగా నిద్రించాది. ఎంత ఊపినా లేవటం లేదు, ఎంత లేపినా లేవటం లేదు. ఇదే సమయం అని రాజు వెనకని ముచ్చపు రాజు నిద్రలో నా ప్రేమించినాడే శంపవతితో అందుకొందు చేసి శంపవతిని ప్రేమించి తెల్లవారుదాకా అక్కడ ఉండి తెల్లవారి 4 గంటల వరకు ఇక నేను ఇంటి వద్దకు వెళ్తారని మళ్ళీ కిటికీ దర్వాజ నుంచి వెళ్ళి దగ్గరగా ఇంటి వద్దకు వెళ్ళాను. మరి 1 రోజు 2 రోజులు 3 రోజులు అక్కడికి కొన్ని రోజులు కావచ్చాడు. నరుడు దాచుకుంటే దేవుడు దాచుకుంటాడు. భగవంతుడు వెనుక కన్ను వెతి చూడగా ఏ పక్క ఎంత పిడగడ గాని గర్భములా పడ్డాది. తల్లి గర్భంలో పడగా తల దువ్వలు నొతడికి బొట్టు పెట్టదు. మరి నీరెడలు వేస్తా ఉన్నది. పుల్లటి దినుసుల మీద ఆహారంగా కొలాడుతున్నది.
ఒక రోజు అయినా కానీ చేతి కింద ఉండేటువంటి దాశవాళ్ళు వారు ఎటువంటి మాటలు అనుకుంటున్నారు. ఓ పెద్దక్క ఎట్లా అంటే చెల్లె కాదే ఈ రోజు ఇప్పటి నుంచి 4 రోజుల పాటు చూస్తానా ఇప్పటికి వారం అవుతుంది చెల్లె నేను చూడవచ్చు నాకు కాదా చెప్పేదాకా ఎవరిని చూస్తాను మన దొరసాని చెంపవతి ఇప్పటికి 6 రోజులు అవుతుంది. ఇంతకు ముందు అందంగా ఉండేది. మరి ఈ రోజు కానికలు ఏమైందో గాని అంత చిక్కులు ఎంటికలు పడ్డాయి, చీర పేర్లు పడ్డాయి, అంత ఎడకపోయినట్టు ఎట్లా అవుతుంది. ఎందుకే కాలు చేతిలో సన్నం అవుతుంది, కడుపు పెద్దగా అవుతుంది. 6 రోజుల వరకే గర్భిణి ఏర్పడుతుందని 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయింది. 6 నెలలకైనా గర్భిణి ఏర్పడ్డాది. మనకెందుకే ఎవడుతున్నాడో ఎవడు పోతున్నాడు మరి ఎవరు చెప్పారు ఎటువంటిదో మనకేరకనా. ఓ చెల్లె నువ్వు అన్నది బరబరే. మనం ఈ మాట ఇక్కడ దాచుకుంటే మరి వాళ్ళ తల్లి ఉన్నది, వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళేమన్నాడు మనల్ని. అవునా తర్వాత ఏమంటారు మా బిడ్డ కాడ ఎల్లప్పుడు ఉంటారు మాకు చెప్పొద్దా అనరా. అది నాతో పాటుగా నీకో 2 చెప్పులేరా అమ్మ ఇద్దరు ఒకటి శివసాగం మార్చుకుందాం. రాజుగారు ఏమిటయ్యా సత్యవంతులు అంటారు. మీ నీతి ఎక్కడున్నారు, నిజాతి ఎక్కడున్నారయ్యా? అగో మీ బిడ్డ చూడు పత్రిక పానగల్ల పట్టణంకు చేరుకున్నారు. ఆ పురాణ భోగము వాళ్ళు తల్లి బిడ్డలు రంగసాని మల్లిసాని వారి దగ్గరికి చేరుకొని మీ వద్ద ఉన్నది మత్తు మందు, ఈ మత్తు మందు నాకు ఇవ్వండి. ఇగో నా దగ్గర ఉన్న చక్కని 5 వరాలు తీసి నీకు ఇస్తా. భోగములతో మాట్లాడి వారి దగ్గర ఉన్నటువంటి మత్తు మందు తీసుకొని మరి నా దగ్గర ఉన్న 5 వరాలు తీసి వారి చేతిలో పెట్టి గుర్రం మలుపుకొని దేవరామ రామ దేవరామ రామ దేవరామ హడావిడిగా ఇంటి వద్దకు చేరుకొని అర్ధరాత్రి నిద్రపోతేలా జ్ఞానం చేసి రకరకా పట్టు శంపవతి మేడలకు చేరుకున్నాను. మరి కిటికీ దర్వాజలు చెల్లి నేను జుల్లు అనగానే లోయలోకి వెళ్ళాను. హాయిగా పవలిస్తున్నది శంపవతి, హాయిగా నిద్రిస్తున్నది. దీన్ని బ్రతికగలవాలంటే చెల్లం కాదు, దీని బ్రతికే భంగం చేస్తారని ఆ యొక్క మత్తు మందు తీసి శంపవతి పైన కొట్టాడు. శంపవతి పైన కొట్టగానే ఇంకా హాయిగా నిద్రించాది. ఎంత ఊపినా లేవటం లేదు, ఎంత లేపినా లేవటం లేదు. ఇదే సమయమని రాజు అనగానే ముచ్చపు రాజు నిద్రలో నా ప్రేమించినాడే అందుకొందు చేసి శంపవతిని ప్రేమించాడు.
ప్రేమించి తెల్లవారు దాకా అక్కడ ఉండి తెల్లవారి 4 గంటల వరకు ఇక నేను ఇంటి వద్దకు వెళ్తారని మళ్ళీ కిటికీ తర్వాత నుంచి వెళ్ళి దగ్గరగా ఇంటి వద్దకు వెళ్ళాను. మరి 1 రోజు 2 రోజులు 3 రోజులు అక్కడికి కొన్ని రోజులు కావచ్చా. నరుడు దాచుకుంటే దేవుడు దాచుకుంటాడు. భగవంతుడు వెనుమ కన్ను వెతి చూడగా ఏ పక్క ఎంత పెడగడ గాని గర్భములా పడ్డాది. తల్లి గర్భంలో పడగా తల దువ్వలు మొదటికి బొట్టు పెట్టదు. మరి నీరెడలు వేస్తా ఉన్నది. పుల్లటి దినుసుల మీద ఆహారంగా కొలాడుతున్నాడు. ఒకరోజు అయినా కానీ చేతి కింద ఉండేటువంటి ఆశవాళ్ళు వారు ఎటువంటి మాటలు అనుకుంటున్నారు. ఎట్లా అంటే చెల్లె కాదే ఈ రోజు ఇప్పటి నుంచి వారం రోజుల పాటు చూస్తానా ఇప్పటికి వారం అవుతుంది చెల్లె నేను చూడవచ్చు నాకు కాదా చెప్పేదాకా ఎవరు చూస్తాను మన దొరసాని చెంపవతి ఇప్పటికి 6 రోజులు అవుతుంది. ఇంతకు ముందు అందంగా ఉండేది. మరి ఈ రోజు కానికలు ఏమైందో గాని అంత చిప్పిరి ఎంటికలు పడ్డాయి, చీర పేర్లు పడ్డాయి. అంత ఎడకపోయినట్టు ఎట్లా అవుతుంది. ఎందుకే కాలు చేతిలో సన్నం అవుతుంది, కడుపు పెద్దగా అవుతుంది. 6 రోజుల వరకే గడిపిన ఏర్పడుతుందని 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయింది. 6 నెలలకైనా గడిపిన ఏర్పడ్డాది. మనకెందుకే ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు మరి ఎవరు చెప్పారు ఎటువంటిదో మనకేరకనా. ఓ చెల్లె నువ్వు అన్నది బరబరే. మనం ఈ మాట ఇక్కడ దాచుకుంటే మరి వాళ్ళ తల్లి ఉన్నది, వాళ్ళ తండ్రి ఉన్నాడు. అదేమన్నాడు మనల్ని. అవునా తర్వాత ఏమంటారు మా బిడ్డ కాడ ఎల్లప్పుడు ఉంటారు మాకు చెప్పద్దా రావాలా. మాకు చెప్పులు బట్టి మీరు కేసు కొడతారు. అది నాతో పాటుగా నీకో 2 చెప్పులు వేయరా అమ్మ ఇద్దరు ఒకటి శివసంగం మార్చుకుందాం. రాజుగారు ఏమిటయ్యా సత్యవంతులు అంటారు. మీ నీతి ఎక్కడున్నారు, నిజాతి ఎక్కడున్నారయ్యా? అగో మీ బిడ్డ చూడు పత్రిక కట్టే ఇప్పుడు పాడు పేరు చేయబట్టే అయిందండి బిడ్డకు. 7 దాసులు వచ్చి అయ్యా గొలుసుత మహారాజా ఇక నా ఏమి బిడ్డని అన్నావయ్యా. ఇది ఏమి చిత్రం కావచ్చు. అవనయ్యా లగ్గం కాకుంటేనే గర్భవతి అయ్యాది నీ బిడ్డకు. ఇది లోకంలో ఎవరైనా చూసినా గానీ మీ 10 మందిలో మీ పరువు పోతుందా అని మరి 7 దాసులు వచ్చి నాతో అంటున్నారు. మొత్తం మీ చట్టాందే పోతుంది ఇజ్జతి. మీ రాజులది పోతుందే. మా రాజులు ఎందుకు పోతుందా? అసలు పడతారు మరి ఇక నా బిడ్డ వద్దకు వెళ్ళిపోయి ఎవడు వస్తున్నాడు నా బిడ్డ వద్దకు, ఎవడు అందు పొందు చేశాడు, ఎవరు గర్భవతి చేశారు నా బిడ్డకు, నా బిడ్డతో తెలుసుకుంటున్నారని నా బిడ్డ ఉన్న మారు వద్ద కడావిడిగా రాని వచ్చారు. నీవు అనగా మా దుర్భాగ్య వద్దకు ఎవరు వస్తున్నారు, రాత్రి వస్తున్నాడు పగలు వస్తుండా కావలిగా ఉండిపోరు అక్కడ. అయ్యా నేను కావాలన్నా మీ బిడ్డ దగ్గర అక్కడే బిడ్డ దగ్గర కాదు నేర్చుడా దామగిరి తర్వాత కాడ. ఓహో దామగిరి తర్వాత కాడ ఉంటాయి కదా బిడ్డ కావాలి బిడ్డ కావాలి. సుంకరి కొండన్నా ఎవరు వస్తున్నారో బిడ్డ వద్దకు నేను కనిపెడతానని ఆ మేడ కాడ కావలు కాసుకుంటూ ఎప్పుడు వెనకని కావలుగా ఉన్నాడు. మంచి మంచోళ్ళు మరణ వద్ద గుర్తుకు కూర్చున్నాడు దొరకబట్టే వాడవు నువ్వెంత నీ లెక్కెంతని ఆ యొక్క వారి వెనకని ముచ్చకుమారాజు సుంకరి కొండయ్యటువంటి అల్లుడు ఉన్నాడే. అల్లుడు వెనకని ధర్మయ్య, ఆ ధర్మయ్య వేషం కట్టుకున్నాడు.
మరి రగరగా అంటూ ఆ సుంకర కొండ దగ్గరికి చేరుకున్నారు. బాగున్నావా అల్లుడి ధర్మే నీ బిడ్డ అల్లుడా నువ్వు వచ్చినావు బరబ్బరే. మొన్న నా బిడ్డని కొట్టినవాడ ఇంటికాడ. నా బిడ్డని కొడితే నా బిడ్డ ఏడ్చుకుంటూ వచ్చి ఇంట్లో ఉన్నది. ఇప్పటికి 3 రోజులు అవుతాను. ఇగత్తరు కావచ్చు నా అల్లుడు ఇగత్తరు కావచ్చు నేను ఎదురు చూసుకుంటుంటే ఇవాళ నా ఇంటికి వచ్చినావు. కానీ బిడ్డ ఇక్కడ పెద్ద దొంగ తిరుగుతాడు. నువ్వు ఇంటికి పో, తెల్లవారినాక నేను అత్త. ఇంతసేపు ఇక్కడ నేను కావాలిగా ఉండాలి. చెంపవారి దగ్గరికి కూడా వస్తాడట పోతాడట. అందుకే ఈ దామగిరి తర్వాత దగ్గర కావాలిగా ఉన్నా. ఆడొకవేళ వచ్చిందనుకో ఆయన 2 నా గుత్ప చూసినా ఎంత పెద్ద ఆ గుత్ప బట్టి 4 దెబ్బలేసి ఆయన చేతులకు ఆట కడిగి పెడతాయి. పెట్టి ఈ రూమ్ లేసి ఉంచుతా. తెల్లారు వేసినాక రాగస్తాడు. ఇక రాజు కప్ప చెప్తే ఆయన పండబెట్టిపోతాడు. అందుకొరకే ఉన్నావా? నీవు తెలియకల్లవాడు ఆయన. అయినా నీ బిడ్డకు నాకు ఏదో మాట మీద మాట చిన్న వెళ్ళొచ్చా. నీ బిడ్డను తీసుకోవడానికి వచ్చాను. ఇంటికి పోయాడు. ఇక ఇంటికి పోయి ఏం చేయాలి? మా ఇంటికాడ అత్తమ్మ ఉన్నది, అత్తమ్మ ఉన్నది, నా భార్య ఉన్నది. నీకు గుడ్డు చేసి పెడతాయి, పొడుగుడ్డు ముద్దపప్పు పెడతాది. ముద్దపప్పు చేసి పెడతాది. మరి వారిద్దరు లేడీస్ ఇంటికాడ ఉన్నారు. నువ్వు పోతే ఇంటికాడ లేకపోతే మామయ్య నీతో పాటు నేను కూడా ఇక్కడ ఉంటా. ఆ దొంగ ఏనంగాస్తాడో వాడిని నేను కూడా దొంగపడతా. బిడ్డ నీకెందుకు బాధ? నువ్వు వయసు గల్లోడివి, నువ్వు ఇంటికి పో. నేను ఇక్కడ ఉంటే నేను కొంచెం ముసలోని కాబట్టి ఏ సొంగో బీడో కాకుండా కావాలి కాబట్టి నువ్వు ఎప్పుడు నాలెక్కలేదు నీ లెక్కనే ఉంటా మామయ్య. నీకు వచ్చిన బాధ లేదు, నీతో బాధే ఉంటా. అరే మరొక్క గంట సేపు ఉన్నాను. ఇక తెల్లవారు లేసినాక మరి తెల్లవారిసినాక ఏదో ఎప్పుడు చేస్తాడు. కానీ ఏదో ఉపాయం ఎప్పుడు చేస్తానని మామయ్య నీ వద్ద కానీ పేర్లు ఉన్నాయి. మరి సడన్ గా దొంగతాడు. ఇక నువ్వు అట్లా ఉండేవర్తివి, నీ ఇట్లా ఉండేవర్తివి కోరసులుగా. మరి దొంగ నీ కాకుండా నాకంటే గిట్ట పడతారు కావచ్చు. మరి ఆ దొంగని ఈ బేడీలు ఎట్లా పెట్టుడు చేతులకు? బేడీలు ఇగో ఇది ఇటు పెట్టాలి, ఇగో ఇది ఇటు పెట్టాలి. ఇక ఈయన ముడివాడు ఉంటాయి. ఇక అట్లా గుంజుకపోయిన వారే అంతే. అయితే ముడికి మామయ్య వల్ల ఇక బిడ్డ ఇగో ఈ ఆత్మ ధ్యానం పెట్టినట్టు కాదు, చేతులు విప్పుకుంటూ రావు. ఇప్పుడు నీ చేతులు పెట్టండి, నేను ఒకసారి కట్టి చూస్తాను. ఎందుకు బిడ్డ అంటే ఇప్పుడు నా చేతిలో కట్టి చూసావు కదా, నాకు ఈ లాభం ఏస్తుందో ఏ రాదో నేను చూస్తా. ఓ దాంట్లో కాలం సుంకరి కొండేకైనా 2 కాళ్ళు 2 చేతులు కట్టేశాను. సుంకరుడా నువ్వెంత, నీ విషయం ఎంత? బిడ్డ వెళ్తాను ఇంటికాడ ఉండబడక నేను ఎవరికైనా మాట్లాడుతున్నాము. అసలు దొంగను నేనే ఉన్నారా? నా మనసు హరించి నా మనసు దోచుకొని నేను గర్భావతినయ్యేటట్టుగా ఆ పాపాత్ముడు అంత ప్రయత్నించినాడు. ఎవరు వస్తున్నారో నాకు తెలియడం లేదు. అయినా నేను చోట పడుకుంటాను. ఆ దొంగ ఎలాగైనా దొరికించుకొని వాని రెట్టలు కట్టి ఈ ఊరిలో వాని కొరత వేయాలి. అట్లయితే వారు తగిన బుద్ధి చెప్పినట్టయితారు. రాజు బిడ్డని ప్రేమించినారని నలుగురిట్లో నావగిరిసి 10 మందిలో పరసుతనం, ముగ్గురిట్లో ముచ్చట. మన సాటి రాజులు చూసిన ఆ మహారాజు బిడ్డట ఎవరో తెలియకుండానే ప్రేమించి వెళ్ళిపోయినాడని చదువు తప్పు నవ్వుతారు. వారిని దొరికించావాలి. నన్ను
రూపాలు అతల వితల సుతల తలతల మహతల రసతల పాతాల 7 పాత్రల్లో గల కృంగదొక్కి వాడిని గంగలో కలిపేదాకా క్షణమాత్రమైన నిద్రపోవద్దు. చుట్టూ పారజవాళ్ళు మంత్రి సేవకుల చేత సామంతుల చేత వారిని జానకి తాళ్ళు పరిచి గొర్రెలు కట్టి ఎందులో ఒక రకంగా మనకు దొరుకుతాడు. వాడిని బంధించాలి, తప్పకుండా దొరకబట్టేది. అమ్మా ఇక నా వల్ల కావటం లేదు, ఎంత ప్రయత్నం చేసినా గానీ సరే బా, ఇక అతడు నాకు దొరకటం లేదు. మగవాడి కత్తుల నుంచి తప్పించుకోవచ్చు గాని ఆడదాని కనుబొమ్మల నుంచి మగవాడు తప్పించుకోలేదు. అది నీ వల్లనే అవుతాది. ఇక నువ్వే దొరకబట్టు. ఈ చోట పడుకుంటాను, పడుకున్నట్టు నటిస్తాను. ఏ పాటు వీరాజు వీరుడో ఈ ఆడదాన్ని గెలిచిపోయేవాడు ఎవరో వాని అంతూ తెలుస్తానని ఆ సన్నటి దోమతెర కప్పుకొని కన్ను మూసినట్టు నటించి పడుకున్నాను. రానుపోను తోవయ్యా. ఒక రోజు 2 రోజులు భయము, రోజు ఒకటే రోజు అసలేనే భయం లేకుండా రాత్రి అయినా అదే అర్థం రాత్రి నిద్రపోతేలా అంత మొత్తం మందు పెట్టుకొని రగరగరగా శంపువతి గదులకు చేరుకున్నాడు. కిటికీ గర్వానికి దూరి శంపువతి వద్దకు చేరుకున్నాడు. ఆయిగా పవలిచ్చాలి. ఆ శంభవతి పడుకోలేదు గాని పడుకున్నట్టుగా నటిస్తున్నది. ఈ రోజు వెనక నేను మెలకుతో ఉంటాను, నా వద్దకు ఎవరు వస్తున్నారు అని దొరికిపెడతానని శంభవతి మెలకుతో ఉన్నది. ఆ విషయము ఉచ్చము మారకు తెలియదు. మరి పిరికని ఒక మందు బట్టి పైన చల్లగు పెట్టి పైన కదిలి చేరుకున్నాను. అద్భుతంగా దొరికిన ఎన్ని రోజులు అవస్థ పెడతావు. శంభవతి పడుకోలేదా? అడుకోలేదు. నువ్వు నిద్రపోలేదా? నీ రాక కొరకే అగ్గే రగులుతూ నీ రాక ఎదురు చూస్తున్నాను. ఎవరికి దొరకండి నా ఉపాధి చేత నాకు దొరికినారు. నిన్ను కాలు రెక్కలు కట్టి బంధించి మా తండ్రికి అప్పగిస్తాను. తెల్లవారితో నిన్ను కొద్దిగేస్తాను. మీ దేవుడు చెప్పు. శంభవతి అయినా గాని చెయ్యి బట్టి దొరకబట్టాడు. చెయ్యి బట్టి దొరకబట్టి నేను ఏ ఊరు ఏ దేశము ఏ పై ఎందుకు వచ్చావు నీవు దొరికావు జొన్న గింజలు ఇన్ని రోజుల తర్వాత ఇవాళ దొరికావని చెయ్యి పట్టుకున్నది. మరి ఈ రోజున వెనకని ఉన్నవట మరి నిజంగా నా తల్లి పేరు నా తండ్రి పేరు నా ఊరు పేరు చెప్పానంటే క్షణములుగా దొరికిపోతాను. లేని అట్టే మాయమాట చెప్తానని నా ఊరు పేరు చెప్పమంటావా? చెప్పు అంటావా? ప్రాణాలు తీస్తాను. అవునా? హరియపురి పట్నం ఉన్నది. ఆనిగాపురి పట్నం. మా తల్లి వెనగానే బీరకాయ, తండ్రి పొట్లకాయ, నా పేరు షేదుకాయ. ఆనిగాపురి పట్నము మా తండ్రి వెనగానే అటువంటి బీరకాయ.
బీరకాయ తల్లి పొట్లకాయ నా పేరు చేదు ముందొకరు చేదుకాయ చేదు చేసినామా చంద్రబాబు నాది ఇలాంటి పేర్లు ఎక్కడ నేను సరే సరే నువ్వు కాదా నన్ను ప్రేమించున్నా ఆడ కంచు దగ్గరికి వచ్చి వాళ్ళు కాదు నువ్వు అనుకోని చేశాను కానీ నువ్వేనా అవును అయితే నేను వదిలిపెట్టేది లేదు చెయ్యి పట్టుకొని హాయిగా నిద్రిస్తున్నారు ఇంకో గంట సేపు అయ్యాలి చెప్పబట్టి ఒక్క మాట అడుగుతాను బాధపడతావు ఒక్క మాట ఏంది 10 మాటలు అడుగు కానీ నన్ను విడిచి పోరాదు నిన్ను విడిచి చిన్నం కూడా పోదు కానీ ఒక చిన్న మాట ఓ బుజ్జి నిన్ను పొదగరిస్తాను ఏదో చేస్తాడు మళ్ళా నువ్వు పొదగరిస్తాను ఇది అంతకన్నా ఇంకేం చేస్తాడు ఏదో చేస్తాను చెప్పబట్టి ఒక్క మాట అడగను అడగండి ఒక్క మాట మరి బాధపడకూడదు అవునా అడుగుతావా అడగండి రోజు నీ వద్ద వచ్చే సమయం కదా ఆత్మనారాయణ కొట్టుకుంటే రామా ఎప్పటికి వచ్చే సమయం కదా నా ఆత్మనారాయణ కొట్టుకుంటున్నది ఆత్మనారాయణ అంటే ఇదేంటిది ఇంతసేపు ఆత్మనారాయణ గత 13 చేసిండు మళ్ళా ఆత్మనారాయణ పట్టుకున్నాను ఇంకేం చేస్తున్నాడు నిన్ను అట్లా అంటే ఏమన్నట్టురా ఆత్మనారాయణ నీకు చెప్తారా మూట ఆ మూట కాదంటే అదే అట్లా కాదురా అది గర్భం అయిందో అందరూ తెలుసు గజ ఆత్మనారాయణ అంటున్నాడు నీకు చెప్తలేదు అంతే ఆ పని కోసం అంటున్నాడు ఆత్మనారాయణ అంటే అదా అదే గుడ్డు వన్నాడా గుడ్డు వల్ల అత్యంత ఏమనుకున్నావు నీ దినాలు గాను చేసి మళ్ళీ ఏం తినాలంటుంటారా అబ్బో మన ఎంత చూస్తాడు చెప్పవతి ఆత్మ కొట్టుకుంటున్నది అనగా నువ్వు అపార్థన చేసుకుంటున్నావు నాకు అపార్థం అనిపించినది నేను ఎప్పటికైనా బీడీలు తాగేవాడను నేను ఎప్పటికీ బీడీ తాగేవాడను ఈ సమయంలో నా వద్ద బీడీ లేదు బీడీ తాగే కొద్దిని కొట్టుకుంటున్నారు మహారాజు ఈ మహారాణికి కాబోయే భర్తవు నీవు చెడు వ్యసనాలకు మత్తు పానీయాలకు ధూమపానాలు నీకు వచ్చిన బాధలేదమ్మా మరేనా నాకు 5 నిమిషాలు సెలవిస్తే నేను వెళ్ళి దుకాణం కాడికి వెళ్ళి నా యొక్క బీడీలు తీసుకొచ్చుకుంటా అని అనగానే నాకు ఎంతో సంతోషం అనిపించినాడు ఇంత ప్రేమగా మాట్లాడి నిన్ను విడనాడిపోను ఇక తెల్లవారితే ఊరిలో అందరికి తెలుస్తుంది మా ఇద్దరిని పెళ్లి చేస్తారు ఈ మహారాణి బట్ట నిండిపోతారు అని ఇతడే నా పుణ్యపురుషుడు అనుకుంటాను నీవు వెళ్ళిన వాడవు నువ్వు వస్తావో రావో నా చేతులు అయ్యమంటున్నావా అందుకోసం అయ్యి ఆ, నా మాటలు అవును చేతిలోన చెయ్యేసి చేతిలోన చెయ్యేసి చెయ్యవా ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా పట్టుబట్టి విషయం కదా ప్రాణం విషయం అవునవును కొడతానంటే భయం అన్నం పెడతానంటే ఆశ నన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వే నా భార్యవు నేనే నీ భర్తను నిన్ను విడనాడిని ఎప్పుడు వెళ్ళిపోనని
నా చేతిలో చేసి అభయం ఇస్తే నా మనసు నిమ్మలమవుతుంది. ఇక నువ్వు కాస్త నీ తాతను చెప్పుకోవడానికి బయటికి వెళ్తాను. సరేనని ఆ తల్లి శంపవతి చేతులు అవివేశాలు. శంపవతి 5 నిమిషాల్లో కూడా నేను దుకాణాలకు వెళ్ళి బిల్లు తీసుకొని మళ్ళీ వస్తాను ఇక్కడికే అని చేతులు అవివేశాను. మళ్ళీ కిటికీ దర్వాజా నుంచి బయటికి వచ్చి అద్దము రాత్రి నిద్రపోతెల్లా పేరు పైన కుర్చీ కొట్టుకుంటున్నది. మరి రగరగా ఉంటూ మరి అటువంటి సావుకారు దగ్గరికి చేరుకున్నాను. దుకాణం సావుకారు దగ్గరికి టైము చూడగా 12 అవుతున్నది. అయ్యా సావుకారి, ఎక్కడ ఉన్నావు నాయన? సావుకారి చంద్రయ్య. ఇంతసేపు పిప్పరమెంట్లు, చాక్లెట్లు, పిప్పరమెంట్లు, బిస్కెట్లు, బీడీలు, అంబార్లు, ఉప్పులు అమ్మి గిఫ్ట్ దుకాణం బంద్ చేసి ఇంటికి బావి కాడికి పోయి తర్వాత స్నానం చేసి ఇప్పుడే వచ్చి గిత్త నా పిల్ల ఊరికి పోయింది. నువ్వు గిప్పుడు వచ్చి గిత్త బుధపప్పు వేసుకొని ఉత్త సారీ వేసుకొని గింతంత వేసుకొని ఇప్పుడు ఒక్క ముక్క నోట్లో పెట్టినా ఎవడో పోరొచ్చి సావుకారు సావుకారు అంటాడు. వీడు దొంగనో దొరనో తెలియదు. మరి మదరైతే మదరిద్దాం. ఎవరు పోరా ఎవరు ఇందురవయ్యా సావుకారి ఒక పని అంటే నాకు అయినా కానీ మల్లెపూల పాన్ పైన చక్కగా మరి అమ్మాయి చూడగా అన్నమాట తప్పుకుంటూ ఈ అమ్మాయి చేయవచ్చాడంటే ఇంత మంచివాడని ఆ అమ్మాయి కూడా అతనితో వినగానే సరసమాడ సమయం ఇస్తున్నాడు. నీకు వచ్చిన బాధ లేదు, కాకపోతే మూట కొంచెం పెద్ద ఉంది. మూట కొంచెం పెద్ద ఉంది. తల్లిదండ్రులకు ఒకటే బిడ్డ కాబట్టి తల్లిదండ్రులకు ఒకే బిడ్డ కాబట్టి పిన్నట్లో భోజనంలో నేసి బట్టలతోని మరి చక్కని బూరెలు ఆహారాలు తినుకుంటూ నసివాడు తోసివాడు అవి కూడా తింటాను. చోట కూర కానీ తిప్పుకున్నట్టు సరసగంధి Oh,
మరి అమ్మాయితోనే కానీ ఆడుకుంటూ పాడుకుంటూ తన చెయ్యి మాత్రం వదిలిపెడతలేదు. మరి కొంత చేవు చూడగా అమ్మాయికి నిద్ర మేలుకున్నా, సవిరమైన నిధులు వస్తున్నా, నిద్ర పడుకున్నది. హాయిగా పవలిచ్చి నిద్రపోయే సమయంలో శంపువతి లేకపోతే శంపువతి ఇవ్వడం లేదు, పడుకున్నది. శంపువతి చేతిలో మాత్రం నా చెయ్యి ఉన్నాడు. మెల్లగా శంపువతి చెయ్యి ఒక ఉడాయించుకొని నా చెయ్యి తీసుకున్నాడు. మరి సావుకారి చంద్రయ్య చెయ్యి వచ్చాను కదా, ఆ కోచిన చెయ్యి వేనే కానీ శంపువతి చేతిలో పెట్టాడు. కోచిన చెయ్యి తీసి శంపువతి చేతిలో పెట్టి ఆ శంపువతిని ఉత్తగాంచలి రకరకా అంటూ రయ్యమంటూ ఇంటి వద్దకు చేరుకున్నాడు. కారు గోలు ఊసి కడలు తెల్లవారుతున్నాడు. నా భర్త నా బస్సులో పడుకున్నాడు. ఇక తెల్లవారు సమయానికి స్నానం చేసి వస్తానని అతను చెయ్యి మొదలకుండా ఇట్లా రావట్లేదని మహారాజు లేడు. ఆ దుప్పటిలో నా చేతిలో చెయ్యి ఉన్నాడు. భగవంత ఈ చెయ్యి ఎక్కడిది? ఆ మహారాజు నాతో ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయినాడు. మా బాబు ఇప్పుడే పిలవాలనుకుంటాను. బాబు 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 బాబుకు నిర్గట్టండి. బాబు నిద్ర మేల్కొండగా నా వద్ద చెప్తే అతను చెయ్యి దిక్కించుకొని ఆనంద పాలన చేత తెల్లవారు సమయానికి నేను సునిస్తామనుకోవాలి. నేను ఆడమనిషి నిద్రపోతే తన చెయ్యి ఇక్కడ తీసుకొని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడు. అతను ఎలా దొరకాలి? వాళ్ళు ఎలా దొరికించుకుందాం? ఈ ఊరిలో ఎవరైనా చేయమైన వారు ఎవరు ఉంటారో అతడే ఆ పాపాత్ముడు. ఆ చేయమైన వాడు ఎవరు ప్రధాన చేత అతను దొరికించుకొని అతని చెయ్యి వేయిన వారు ఈ ఊరిలో ఎక్కడ ఉంటారు? ఇక మరి చెయ్యి వేయిన వారు ఎవరు ఉంటారు? వారిని తీసుకొచ్చి నా బిడ్డకు ఇచ్చి లగ్నం చేస్తే ప్రధాని వాడు నిర్మించారు రాజువైనా ఈ ఊళ్ళో తిరగండి. చెయ్యి వేలిన వాళ్ళు ఎవరుంటే వాడి దొంగ వారిని తీసుకురమ్మని రాజు ఎప్పుడు చెప్పాడు. చేతి కింద ప్రధాని వారు 12 బజార్ల పట్టం తిరిగారు. 12 బజార్ల పట్టం తిరిగి చూశాడు. ఎక్కడ చూసినా చెయ్యి వేలినాడు కానస్తలేదు. మరి తిరిగి దుకాణం వద్దకు చేరుకున్నాడు. ఓ దుకాణం సాగుకోరి చంద్రయ్య, మేము ఎండకు తిరిగి చాలా దాహం వస్తున్నది, చల్లని కూల్ డ్రింక్స్ ఉంటే ఇవ్వండి అయ్యా. సావుకారి చంద్రయ్య, మరి పెద్దన్న మరి సావుకారిని మీద వెనుక ఇంట్లో వెనక ముక్కులు చేస్తా ఉన్నాడు, మొత్తుకుంటున్నాడు కాబట్టి పోని అని డోర్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే సావుకారి చెయ్యి దిగి అది లాభోలేమో మొత్తుకుంటున్నాడు. ఆ
అసలు దొంగది సావుకారే ఉన్నాడు. ఇన్ని రోజులాగా చేసింది అసలు దొంగ వీడే సావుకారే. సావుకారు దొరకబట్టి రగ 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 అంటూ రావు దగ్గరికి తీసుకొచ్చా. సావుకారుడా అయ్యా రాజేంద్ర దొరకబట్టాడు. నా బిడ్డకు ఇద్దరికి లగ్గం ఈడే దొంగ ఈడే చేసేవాడు. ఇన్ని రోజులకి విడేసినని సావుకారు దొరకబట్టి ఈ కొత్త నా బిడ్డని మోసం చేసి చెప్పవద్దని మోసం చేసి దానికి గర్వరింపు నువ్వే సావుకారమేనా కాకపోతే చూడు నాది అదే తీర్చుడు బిడ్డ నీ వద్దకు వచ్చి నీ ఇతర చూడండి ఏ దొరుకుతుంది చూసుకొని చూడండి. ఈ గడిపమ్మకపోవడం వీడు ఈ చెయ్యమని అది రాలే మరి నీ చెయ్యి ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఒకడు వచ్చిన పోరాడు రాత్రి వచ్చి ఓ బీడి కట్ట పొడ కావాలంటే పోనీ అని ఇచ్చినందుకు ఎడమ చేతిస్తాడు మొత్తం ఇది అల్ల పోసుకుపోయి లోపలికి చెయ్యి కడికి వస్తే వెళ్ళాడా? ఇదే నన్ను చెయ్యి అదే నా చెయ్యి దీన్ని ఏం చేస్తలేదు అట్టుకోడుకోపో గడప ఈ చెయ్యి అయ్యా ఎట్లాగా చెయ్యి పోయింది ఇంత వల్ల నీ బిడ్డ చేయబట్టి నా చెయ్యి పోయిందా అందుకని ఎలా కొడతాను మంచిగా చేసుకో ఎంత మోసమైంది ఇక్కడ కూడా దొరకపాయే. ఇక నా చూడగా ఒక్కరోజు 2 రోజులు 3 రోజులైనా ముచ్చపు మహారాజునైనా ఇప్పటికీ వారి చేతికి దొరికి తప్పించుకుని వచ్చాడు. ఇక వాళ్ళ వెళ్ళని ఇంటికానే ఉండిపోయాడు. ఆ తల్లి శంభవతికి 1 రోజు 2 రోజులు 3 రోజులు 9 ఒక నవాసాలు వండుకున్నావి. నవాసాలు వండుకొని వెళ్ళగానే ఎప్పుడంటే నొప్పులతోనైనా మళ్ళాడిపోతూ ఉన్నది. నా కాలికి వారి భూమాత సరస్వతి ఓ గగన దేవతలారా గంధర్వులారా నాకు అదెంత చేసిన నా భర్త నాకు దూరమైన ఒక బాధ అయితే నా గర్భం లాభగలుగుతున్నాను చేతి చేకట్లు వదిలై చెప్పవస్త్రం లేదు. ఈనాడు వారికి 9 నెలలు ఆనాడు వారికి 9 గడియలు నవగడియల నుండి గర్భవాసం మండి ఆ ప్రసవ వేదనకి ఎలా బాధపడుతున్నాను. అమ్మ
ఉన్నాను భగవంతుడు ఎవరన్నా కోరినట్టు నాకు కొడుకు కలిగినాడు అందమైన కొడుకు బంగారం ఒక సాయ భారుడు ఒక సాయ ఆ పిల్లవాడిని వచ్చి మా పెద్దలు ఊరు పెద్దలు పిలిపించారు ఆ పిల్లవాడిని మరి వాళ్ళు వెనగానే కుమారుడు నిర్మించాడు కుమారుడుగా చాలా ఉన్నాడు కానీ అటువంటి తారావతి అటువంటి వెనగానే అటువంటి రాజు కొలుసుత మహారాజు శంభవతి అయ్యయ్యో కొడుకు పుట్టాడు గాని మరి కన్న కొడుకు ఉన్నాడు కానీ కట్టుకున్న భర్త వేడంటే నేను ఎవరిని చూపించవలను ఈ ప్రతిక పాడుగాను ఈ ప్రతికలను ఒక లేఖ గడిచినా నేను ఎందుకట్టాను ఈ ప్రతికవని తల్లి తండ్రి బిడ్డ కల కట్టుగా చేస్తున్నా పిల్లగాడు పుట్టి అక్కడికి 21 రోజుగా వచ్చాలి కాశీ బ్రాహ్మణులు ప్లాన్ చేశారు అయ్యా బ్రాహ్మణులారా ఈ నామచిత్తుల పిల్లవాడిని కనుక పెట్టండి వాళ్ళు పాలతో పంచాంగాలు కలిగి నీళ్ళతో వెనక వేసి నీళ్ళ మీద వెనకేసి పాలతో పంచాంగాలు కడిగి పంచాంగాలు పార చూడగా ఎమ్మెతున్నది ఏమయ్యా కురుసుత మహారాజా నీ పట్టణము నరుసుత పట్టణం నీ పేరు కురుసుత మహారాజు అయిపోయి 10 నిమిషాలు 10 నిమిషాలు కథ అయిపోతుంది కొద్దిగా అలా చేయకుండా మరైనా నీ పట్టణము నరుసుత పట్టణము నీ పేరు దొరుసుత మహారాజు నీ భార్య పేరు తారావతి నీ బిడ్డ పేరు శంభవతి నీ వంశము చూడగా క్షత్రియ వంశము కానీ ఈ పిల్లవాడి పేరు చూడగా పిల్లవాడి వంశము చూడగా రఘువంశం అని వెళుతున్నా మీది క్షత్రియ వంశము ఈ పిల్లవాడి యొక్క వంశం చూడగా రఘువంశం అని వెళుతున్నారు పిల్లవాడి పేరు ఏమని పేరు పెడతాము ఏమో నిద్రాల పుట్టిండు నీలంగి రాదు నిద్రలో పుట్టిండు నీలంగి మారదని పేర్కొన్నారు బ్రాహ్మణులు వారి దగ్గర వారు వెళ్ళిపోయారు ఈ యొక్క శంభవతి తారావతి మరి అటువంటి కురుసుత మహారాజు విద్య ఉన్నాడు మనవడున్నాడు నాకు వల్లు లేకపోయానని కల కంటగారదిస్తున్నారు ఊళ్ళో ఉన్న పెద్దలు ఏమన్నారనగా అయ్యా నీకు వచ్చిన బాధ లేదు మరి అడవేడు పోగిచ్చి రాజుల్ని ప్లామ చేయండి ఎంతో మంది రాజులను ప్లామ చేసి అందరిని సోల్పుగా లైన్ కూర్చోబెట్టి నీ మనవన్నైనా ఆ లైన్ లో వదలండి లైన్ లో వదిలితే మరి ఆ యొక్క పెద్దలు వెనకాల వాళ్ళ చెప్పగానే రడవేలు పోగిచ్చి రాజులు ప్లాన్ చేశారు లైన్ కూర్చోబెట్టారు ఒక్కొక్కరికి బొమ్మలు మరి చెండీలు పిల్లవాడు పోయి ఎవరి సంకరైతే కూర్చుంటాడో వారే నీ అల్లుడు అతనికి ఇచ్చి నీ బిడ్డని పెళ్లి చేయండి పెద్దల సంస్కారంలో తీరిపోయాలి ఆడ ఒక రాజుని ప్లాన్ చేసి అందరికి లైన్ కూర్చోబెట్టారు మరి ఇక
కథ పెట్టమంటగా ముచ్చపు మారాలు తెలిసారు ఈ మాట. అయినా నా కొడుకుని వదిలిపెడితే నా కొడుకు వెళ్ళిపోయి ఎవరి సంఖ్యలో కూర్చుంటారు వారిని ఎల్లుని వేసుకుంటావా? మరి ఇప్పటికే నలుగురు నౌకాలైనవు 10 మందిలో పచ్చతనమయ్యావు. ఇంకా నీ పరువు తీయవాలని ఆ రాజు దగ్గర ముచ్చపు మహారాజు మరి నీ బెల్లం తీసుకువచ్చి నీళ్ళలో కలిపి బెల్లం నీళ్లు మీద వదులుకున్నాడు. సినిపోయిన పాయింట్ వేసుకొని సినిపోయిన అంగి వేసుకొని పాత గుడ్డి ఆ గుడ్డులో ఇంత అమ్మలి ఆ అమ్మలిలో ఈగలు దోమలు పడ్డావి. మరి అచ్చమైనటువంటి పిస అవతారమే రాజు తీరాడే అవతారమే రాజు తీరాడే చిన్నగా రాజు తీరాడే వచ్చేయాడు. అచ్చమైన గుట్ట పిస్తోని వేషం కట్టుకున్నాడు. బెల్లం నీళ్ళు వెలుదలుకోవడం వల్ల ఈగలు తుప్పడి ఈగలు వెంటొస్తున్నాడు. పురుషుత మానవ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే పిచ్చివాడ దూరముండు నీవు నీ ఎప్పటి గప్పటి ఈగలు వస్తావున్నావి దూరముండు అని అతని మెడబట్టి బయటికి ఎత్తేసి ఆ ఇంటి ముందు చెత్త కుప్ప ఆ చెత్త కుప్ప మీద కూర్చున్నాడు పిల్లవాడు. మరి ఎప్పుడు వినగా రాత్రి వినగా చక్కటి ఒక సింహాసన కుర్చీల పైన కూర్చున్నాడు. నీలంగ మహారాజు వదిలిపెట్టాడు. అంబాడుకుంటూ పిల్లవాడు అంబాడుకుంటూ ఎవరు సంఖ్యలు పడతారో అతన్ని ఎవరని చెప్పారు కదా పెద్దలు. బొమ్మలు చూపెడుతూ ఉన్నారు. చుట్టి బొమ్మలు ఆట బొమ్మలు బాగా చూపెడుతున్నారు. యథార్థాన్ని పిల్లవాడిని చూస్తూ ఉన్నారు. చిన్నంగా మెల్లగా బాలుడైన కలబిరుగుతున్నాడు. రాని చేతులు ఇవ్వగా ఎవరి సంఖ్యలు వెళ్ళి కూర్చుంటలేదు. రాజులందరినీ తిరిగి మరి ఒదుమాను చెక్క మొద్దుమాను బతుకుతాగా ఒదుమాను చెక్క ఒదుమాను బతుకుతా ఎవరి రక్తం వారికి కావాలని రాజులందరూ వినాడి అక్కడి నుంచి అమ్మాడుకుంటూ చెత్త కుప్పలో కూర్చున్నాడు కదా తండ్రి వేడగారు ముచ్చము రాదు. అయ్యో తండ్రి వద్దాకే కొడుకే వచ్చి మీద ఉన్న ఇతడు నా తండ్రి అని కొడుకు గుర్తించి కొడుకు వచ్చి తండ్రి ఒడిలో కూర్చొని ఆ అమ్మడిలో చేయబెట్టి జరుగుతున్నాడు. కూర్చున్న రాజులందరూ లేచారు. వచ్చినట్టు మారు కూడా పురుషోత్త మహారాజా నీ బిడ్డమైన గాని ఎవరినో వడబూడదనుకున్నాము గాని పోయి పిచ్చివాడితో సంసారం చేశాను. పిచ్చివాడితో కొడుకుని అన్నది రాజుల కులం నుంచి నేను విలువేస్తున్నాము. మా కులములకి నీ కులం విలువేస్తున్నాను అని కూర్చున్న రాజులు చీబొట్టి ఎవరి వెళ్ళాలకు వారు వెళ్ళిపోయారు. పిచ్చివాడిని పడకూడదు నీ బిడ్డ అని చెప్పి కులబెట్టారు బట్టి ఎవరి వెళ్ళాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు ముచ్చపు మహారాజు పిల్లవాడిని తీసుకున్నాడు. చక్కెర పెట్టుకుని రగరగరగా ఇంటి వద్దకు వచ్చాడు. వచ్చినానే నాయమ్మ నీకు సంకలు ఉన్నారు. పిల్లవాడు ఎవరు తల్లి ఎవరని తల్లి అడగగానే అమ్మా ఇతడు నా కొడుకు నీలంగి మహారాజు అని పిల్లవాడికి స్నానములు పోసి మరి ముచ్చమ్మ మహారాజు తర్వాత స్నానములు చేసి 2 భూషణాలు ధరించుకొని పిల్లవాడికి దగ్గర భూషణాలు ధరించి తేజ గుర్రం ఎక్కి ఇంటి వద్దకు వచ్చే సమయంలో ఆ
రాజు వెనక దుల్సుత మహారాజు తన భార్య తారవతి శంపవతి కల 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 కంటదారిస్తున్నా పరమేశ్వర కోటిగానే ప్రతిక మీద మన్నుయ్యా ఆడపిల్ల జన్మించినప్పుడు ఇంటి దగ్గరికి చూడ దగ్గరికి మీరు చూసి కైగారం చేస్తే అత్తగారి ఇంటికి వెళ్ళిపోకండి లేని ప్రతిక కట్టి మా పరము వెనకాని అట్లా పెడితే పరమేశ్వర్ అని ముగ్గురు కలిసి ఘోరంగా దుఃఖపోతున్నా అప్పుడు వెనకాని తేజపురం వేసుకొని వాళ్ళు ముచ్చమ్మారాలు కొడుకుని తీసుకొని రగరగమంటూ వెనకాని గురుసుత మహారాజు ఇంటికి వచ్చాడు. వచ్చినాను మామవాడి మామయ్య అనుకుని వస్తా ఉన్నారు. ఎవరు కావచ్చు? అయ్యా మీరెవరు, మీరు ఏ ఊరు, ఏ రాజ్యం అని అడగగానే ఏమయ్యా మామయ్య గురుసుత మహారాజ్ మాది ఇక్కడికి దగ్గర మరి దేశవాళి నగరం పరిపాలించేది మా తాత వెనకని దేశవాళి మహారాజు, మా తాతమ్మ గోహనమ్మ, మా తండ్రి పగడపు మహారాజు, మా తల్లి రసకుమార్తె, నా పేరు ముచ్చమ్మ మహారాజు. ఈ ప్రత్యేక కట్టిన విషయం మా తండ్రికి తెలిసి మా తండ్రి వచ్చాడు. ఆ రోజు వెనకనే తలలేని మొండెమ్మ పడ్డ కాని చెల్లిని వచ్చాడు. తలలేని మొండెమ్మతో పడ్డది ఎవరో కాదు మా బాపుదే. ఆ శిరస్సు వస్తువులైన ఎవరు నేనే. ఇంటి వద్దకు వెళ్ళాను. నీ వేడగనటువంటి పాటలు పంపిస్తే పాడ మీద గంగరేమ చెట్టు మీకు తిరిగింది ఎవరు నేనే. మా ఇంటికి నక్షత్ర గుర్తు వేస్తే ఇంటికి 500 ఇళ్లకు నక్షత్ర గుర్తు వేసింది నేనే. మరి అటువంటి కాశాల గడ్డ కాడమని కానీ ప్రధాని వాళ్ళని కావులు వస్తే దెయ్యం విషం కట్టుకొని వెళ్ళి నా తండ్రి శిరస్సు కాష్టం వేసింది నేనే. నీవు బూడిద కాడ కావాలంటే నేను నీ బిడ్డ శంపవతి అవతారం వేసుకొని వచ్చి నీ ఒళ్ళో కూర్చొని 3 దోషుల బూడిద పట్టుకుపోయింది నేనే. మరి నువ్వు గంగకు వెళ్ళగానే రేవునటువంటి మిలిటరీ పురుషులని కావలొస్తే అక్కడ బెత్త ఉసయ్య వేషం వేసుకొని వెళ్ళి నా తండ్రి వెళ్ళగానే పిట్టకు పెట్టి నా తండ్రి బూడిది గంగలో కలిపింది నేనే. అతను రాత్రి నిద్రపోతేలే నీ బిడ్డ వద్దకు వచ్చి నీ బిడ్డతో అందుపొందు చేసింది కూడా నేనే. సావుకారి దగ్గరికి వెళ్ళి సావుకారు చేయని పోసేది కూడా నేనే. తీసుకువచ్చి నీ బిడ్డ చేతులు పెట్టాడు. ఎప్పటికైనా నీ బిడ్డ వెళ్ళగాని మరి నిలదయ్యాది చక్కని ఒక కుమారుడు వచ్చాడు. నీ మనవనికి తండ్రిని నేను ముచ్చట మహారాజు. జరిగిన కథ గురుసుత మహారాజు చెప్పగానే ఎంత సత్యవంతుడమయ్యా, నేనే ఇంతంటే నాకన్నా మహా గొప్ప తెలియకలవడవు నీవు అని ఇక మాకు వచ్చిన బాధ లేదని. అయ్యా రాజాతి రాజులారా, నా బిడ్డ గురించి పిచ్చివాడిని కాదు, రాజాతి రాజుని రఘువంశము రాజుని కోరాది రాండని మళ్ళా వరవేరు వేధించే రాజులను గ్లామ చేసి ఆ చంపవతికి చక్కని ఒక ముచ్చమ్మ మహారాజుకు పెద్దలు వచ్చి చక్కని పెళ్లి చేస్తా ఉన్నారు. నిమ్మాలు కొట్టినారు రంగరంగ వైభవంగా వాళ్ళు పెళ్లి చేశారు. ఇక మామయ్య మీకు వచ్చిన బాధలేదు, ఇక మీ పట్టణం వెళ్ళడని తన భార్యను తీసుకొని
కొడుకుని నీలంగమానం తీసుకొని మరి తన వెనక ముచ్చము మారాదు తల్లి వద్దకు చేరుకున్నాడు. తల్లి కొడుకు భార్య అయినా వాళ్ళు నలుగురు కాస్తలేమ్మా ఎప్పుడైతే రాక ముగ్గురు వచ్చాము కొంగ నలుగురు పోతామన్నారు కదా, ఇదిగో నలుగురు నీకు అసలు పోదామని తేజపురం బయటకు తీసి కొడుకు ఎలా అవుతున్నారు. ఆ దేశవాళి నగరం చేరుకున్నాడు. దేశవాళి నగరంలో మరి అంత పాదసేవ చేసుకుంటూ కోడలు చెప్పబోతున్నాడు. మరి ముచ్చపు మహారాజైనా తన తండ్రి వేరే రాజకచ్చేరు, పాడపు మహారాజు వేరే రాజకచ్చేరు, కొడుకు ముచ్చపు మహారాజు వెళ్తున్నాడు. రాజ్యం వెళ్ళిపోతున్నాడు. అయినా ఈ ముచ్చంపు రాజు పాడకు